హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇందులో నేను ముఖ్యంగా ఈ పర్టికులర్ వీడియో సెషన్లో మీకు ఫ్లాష్ సాఫ్ట్వేర్ ఏంటి, అసలు ఎప్పుడు మొదలైంది, ఇప్పటివరకు ఎన్ని వర్షన్స్ వచ్చినాయి, ఇన్ జనరల్ దాని పర్పస్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ప్రస్తుత రోజుల్లో ఫ్లాష్ ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఏంటి, ఇన్ జనరల్ అన్నమాట. వీటన్నిటిని కూడా మనం ఈ పర్టికులర్ వీడియో సెషన్లో ఒక ఇంట్రడక్టరీగా ముఖ్యంగా అసలు ప్రాథమికంగా అసలు ఏంటి అనేది జనరల్గా తెలుసుకుందాం మనం. సో మీరు జనరల్గా ఫ్లాష్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ స్క్రీన్, మన దీన్ని వెల్కమ్ స్క్రీన్ అనొచ్చు, రకరకాల పదాలతో మనం పిలవచ్చు, ఇవి మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మొట్టమొదట ఫ్లాష్ బిగినింగ్ వర్షన్స్ మేము వర్క్ చేసేటప్పటి నుంచి ఇప్పటివరకు నాకు నచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్లేస్ ఏంటంటే, ఫ్లాష్లో మనకి చక్కటి ట్యూటోరియల్స్ రైట్ సైడ్లో విద్యార్థులకు చాలా ఈజీగా ఉండేట్టుగా ట్యూటోరియల్స్ మనకు వస్తాయి. అంటే ఫ్లాష్ని ఇంట్రడ్యూస్ చేయడం, సింబల్స్ అంటే ఏంటి, టైమ్ లైన్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్కి సింబల్కి అసలు ఏంటి లింక్ ఏంటి, నేమ్స్ ఎట్లా ఇవ్వాలి, ఇంటరాక్టివిటీ, ఫ్లాష్లో ఏదైనా మనం యానిమేషన్ చేసామంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి త్రూ యాక్షన్ స్క్రిప్టింగ్ ద్వారా. అలాగే యాక్షన్ స్క్రిప్ట్ కూడా ఒక పవర్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఇది యాక్షన్ స్క్రిప్ట్ అనేది ప్రతి చోట ఉన్నట్టు ప్రతి సాఫ్ట్వేర్కి, ఈవెన్ 3D స్టూడియో మ్యాక్స్ చూసినట్టయితే మ్యాక్స్ స్క్రిప్ట్ అని ఉంటుంది. అలాగే మాయాకు వచ్చేటికి మెల్ ఉంటుంది. అలాగే ఈవెన్ విఎఫ్ఎక్స్ సాఫ్ట్వేర్స్ న్యూక్ లాంటివి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వాటిలో కూడా ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి. అట్లాగే యాక్షన్ స్క్రిప్ట్ అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్. అయితే ఒక డిజైనర్గా మీరు వాడేటువంటి యాక్షన్ స్క్రిప్ట్, అలాగే డెవలపర్గా వాడేటువంటి యాక్షన్ స్క్రిప్ట్ కొంచెం తేడా ఉంటుంది. డిజైనర్ అవసరాలు కొన్ని రకాలుగా ఉంటాయి, డెవలపర్ అవసరాలు కొన్ని రకాలుగా ఉంటాయి. బేసికలీ నేను ఒక డిజైనర్ని, సో నాకు డిజైన్ రిలేటెడ్ యాక్షన్ స్క్రిప్ట్ మాత్రమే నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను. సో ఎనీవే, దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ అని కూడా మనకి దీంట్లో చూడొచ్చు. డైనమిక్ డేటా ఏదైనా సరే మనం వర్క్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేయొచ్చు, అలాగే అప్లికేషన్స్ ఫ్లాష్ నుంచి ఎట్లా బిల్డ్ చేయొచ్చు, చేసిన తర్వాత వాటిని ఎలా డిప్లాయ్ చేయొచ్చు, పబ్లిష్ చేయొచ్చు, మొబైల్ డివైజెస్ కానివ్వండి అట్లాంటి వాటికి. అలాగే వేరియస్ ప్లాట్ఫామ్స్కి అడోబ్ ఇంటిగ్రేటెడ్ రన్ టైమ్ ఎయిర్ అంటాం, దాని నుంచి ఎలా పంపించవచ్చు. అలాగే అడోబ్ టీవీ ఇన్ఫర్మేషన్, ఇట్లాంటివన్నీ కూడా మన జనరల్గా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మెయిన్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ న్యూ సెక్షన్లో మిగతావన్నీ కూడా ఉంటాయి. మనకి యాక్షన్ స్క్రిప్ట్ 3 కంపాటబిలిటీ ఉన్నటువంటి ఫైల్తో మొదలు పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే 2 కంపాటబుల్ అనుకుంటున్నారా, ఎయిర్ సపోర్ట్ ప్లాట్ఫామ్కి డెవలప్ చేయాలనుకుంటున్నారా, ఎయిర్ ఫర్ ఆండ్రాయిడా లేకపోతే ఎయిర్ ఫర్ ఐఓఎస్ఆ, లేదా కామన్గా చేయాలనుకున్నప్పుడు జనరల్గా దీనికి వెళ్ళిపోతాం. అలాగే ఫ్లాష్ లైట్ మొబైల్ వర్షన్, దానికి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటున్నారా, ఓన్లీ కోడింగ్, మీరు డెవలపర్ అయితే యాక్షన్ స్క్రిప్ట్ ఫైల్ ఏమైనా తయారు చేయాలనుకుంటున్నారా, లేదంటే జావా స్క్రిప్ట్ ఏదన్నా కోడ్ రాయాలనుకుంటున్నారా, మీరు చేసినటువంటి రకరకాల ఫైల్స్ అన్నింటినీ కలిపి ఒక ప్రాజెక్ట్గా ఫ్లాష్ ప్రాజెక్ట్లో ఏమైనా ఎంబెడ్ చేసి ఎవరికన్నా సబ్మిట్ చేయాలనుకుంటున్నారా. ఇలా మనకి యాక్షన్ స్క్రిప్ట్ 3కి వచ్చేటికి దాంట్లో మనకి క్లాసెస్ అని ఇంటర్ఫేసెస్ అని ఉంటాయి. వాటికి సంబంధించి ఏమైనా సరే డిజైన్ చేయాలనుకుంటున్నారా, ఇట్లా చాలా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సహజంగా ఏంటంటే మనం యాక్షన్ స్క్రిప్ట్ 3 కానివ్వండి లేటెస్ట్ వర్షన్ వాడుతున్నప్పుడు లేటెస్ట్ స్క్రిప్ట్ సపోర్ట్తోనే వెళ్ళడం అనేది సహజంగా జరుగుతుంది, లేదా మీ అవసరాన్ని బట్టి 2 కూడా వెళ్ళొచ్చు. కొన్నిసార్లు మనం యానిమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాష్ను వాడుతున్నప్పుడు ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. 2 వాడినా ఒకటే, 3 వాడినా ఒకటే. కాకపోతే 2 వాడితేనే మనకు కొంచెం సైజ్ వైజ్ కానివ్వండి మనకి కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి జనరల్గా ఈ యానిమేషన్ కాంటెంట్ ఎవరైనా చేసేటప్పుడు యాక్షన్ స్క్రిప్ట్ 2లోనే ఉంచేసి వెళ్ళటం ద్వారా కొంత సాఫ్ట్వేర్ సైజ్ కూడా మనకి ఆప్టిమైజ్ అవుతుంది. కాబట్టి ఫైల్ సైజ్లో కూడా కొంచెం తేడాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఈజీగా వర్క్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎటువంటి సిస్టమ్ ఏదైనా సరే మనకి 2 కంపాటబుల్ కనుక తీసుకున్నట్టయితే డిజైనర్స్కి, యానిమేటర్స్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్లా కాకుండా మీరు స్పెసిఫిక్గా వెబ్ డెవలప్మెంట్ అట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ లేటెస్ట్ వర్షన్కి వెళ్ళి వర్క్ చేయడమే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి కాకుండా మీ అవసరాన్ని బట్టి మిగిలిన ఆప్షన్స్ అని కూడా సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. సరే, ఈ విధంగా మనకి ఉంటుంది. అయితే ఫ్లాష్లో ఏమేమి చేయొచ్చని మనకి ప్రాథమికంగా ఒక డౌట్ అనేది ఒకటి వస్తుంది. అది పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లెఫ్ట్లో జాగ్రత్తగా చూసినట్టయితే మీకు చాలా క్లియర్గా ఉంది అడ్వర్టైజ్మెంట్స్. ఏ అడ్వర్టైజ్మెంట్స్? న్యూస్ పేపర్ అయితే చేయం కదా ఫ్లాష్లో, సింపుల్. ఆన్లైన్ యాడ్స్ అంటే వెబ్ అడ్వర్టైజ్మెంట్స్, వెబ్ బ్యానర్ యాడ్స్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ కూడా మనం ఫ్లాష్లో చక్కగా చేసుకోవచ్చు. అవి కాకుండా మనం ఆండ్రాయిడ్ కానివ్వండి, అలాగే యాపిల్ ఐఓఎస్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి ఏవైనా సరే డిజైన్ చేయాలనుకున్నప్పుడు అప్లికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. యానిమేషన్స్ చేసుకోవచ్చు.
స్పెసిఫిక్గా మళ్ళీ ఇక్కడ అడ్వర్టైజింగ్ బ్యానర్స్ అని కూడా సపరేట్గా ఇచ్చారు. బ్యానర్స్ కూడా నా ఒపీనియన్లో అడ్వర్టైజింగ్ అండ్ బ్యానర్స్ బోత్ కమ్స్ వెరీ క్లోజ్. సో ఇవి కూడా చేయొచ్చు. అలాగే మీడియా ప్లేబ్యాక్ ఏదైనా సరే మనం ఫ్లాష్ బేస్డ్ వీడియో కంప్రెషన్స్ ఏమైనా మనం సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు ఎఫ్ఎల్వీస్ కానీ ఇట్లాంటి వీడియో ప్లేబ్యాక్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్స్ చేయొచ్చు చక్కగా ఫ్లాష్లో మనం ఏదైనా సరే మీ కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్కి సంబంధించి ఇట్లాంటివన్నీ. ఇవి కాకుండా మోర్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మిగిలినవన్నీ కూడా మనకు వస్తాయి. శాంపుల్ ఫైల్స్ మనకు ఉంటాయి. ఇక్కడ మనకి అడ్వర్టైజింగ్ అంటే ఏ సైజులో ఉంటాయి, బ్యానర్స్ స్టాండర్డ్ బ్యానర్స్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ అడ్వర్టైజ్మెంట్స్లో రకరకాల సైజెస్ మనకు ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా రెండు కూడా చాలా క్లోజ్గానే ఉంటాయి. వీళ్ళు ఐ థింక్ సైజుల ప్రకారంగా ఇట్లా అడ్వర్టైజింగ్ బ్యానర్స్ అని సపరేట్ చేసి ఇచ్చారు మీకు. బ్యానర్స్లో మీరు చూసేవి వరల్డ్ వైడ్గా వెబ్లో మనకు కనపడేటువంటి బ్యానర్స్ ఈ సైజుల్లోనే ఉంటాయి. 728 90 కానివ్వండి, 468x60 వెరీ వెరీ పాపులర్ స్టాండర్డ్ బ్యానర్ ఇది. ఇట్లా ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఎయిర్కి సపోర్ట్ చేసేటువంటి అప్లికేషన్స్ ఫర్ ఆండ్రాయిడ్ అనుకోండి. అలాగే యానిమేషన్ చేసేటప్పుడు ఇవి ప్రజెంటేషన్స్, అలాగే కొన్ని శాంపిల్ ఫైల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ శాంపిల్ ఫైల్స్ని మనం స్లైట్గా మార్చడం ద్వారా కస్టమైజ్ చేసుకొని మీకు కావాల్సినవి కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదా స్టూడెంట్స్కి రెఫరెన్స్ కింద ఇవి యూజ్ అవుతుంటాయి. చక్కగా వాళ్ళకి అసలు వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. అయితే దీంట్లోకి వెళ్ళి మనం కొంచెం డీటెయిల్గా టూల్స్ కమాండ్స్ వర్క్ చేసే ముందు అసలు మీకు కొంత హిస్టరీ అనేటువంటిది ఫ్లాష్ గురించి తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను వికీపీడియా పేజ్నే ఓపెన్ చేస్తున్నాను. ఇది మీరు కూడా చేయొచ్చు. అడోబ్ ఫ్లాష్ అని ఇప్పుడు పిలుస్తున్నాం, కానీ ఒరిజినల్గా అయితే డెవలప్డ్ బై మ్యాక్రోమీడియా. సో మొట్టమొదట మేము సర్టిఫికేషన్స్ రాసినప్పుడు ఆ టైంలో ఇది మ్యాక్రోమీడియా కంట్రోల్లో ఉండేది. ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్లాష్, డ్రీమ్ వేవర్ కానివ్వండి, అలాగే మ్యాక్రోమీడియా ఫ్రీ హ్యాండ్ అని ఉండేది, అలాగే ఫైర్ వర్క్స్ అని ఉండేది. ఇవన్నీ కూడా మ్యాక్రోమీడియా కింద ఉండేవి. తర్వాత మ్యాక్రోమీడియా నుంచి అడోబ్ వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఒక ఇక్కడ మీరు గమనించినట్టు చాలా క్లియర్గా ఉంటుంది. అడోబ్ సిస్టమ్స్ ఫార్మర్లీ మ్యాక్రోమీడియా. ఆర్ఐఏ అని పిలుస్తామంటే రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే సింపుల్గా టెక్స్ట్ లేదంటే సింపుల్ మూవింగ్ యానిమేషన్స్ అనే కాకుండా రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి సౌండ్ కానివ్వండి, వీడియో కానివ్వండి, ఇంటరాక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ కలిపి మనం ఒక అప్లికేషన్ ఏదైనా సరే డిజైన్ చేసి మనం ఆన్లైన్లో కానివ్వండి లేదంటే ఆఫ్లైన్లో కానివ్వండి సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి ఆర్ఐఏ డెవలప్మెంట్ టూల్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. జనరల్గా రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్ అని కూడా అనొచ్చు. దాంట్లో పెద్ద ఇష్యూ అయితే లేదు. ఓకే, ఇక వచ్చేటప్పటికి ఇది ఒక వెక్టర్ సాఫ్ట్వేర్ కింద మనం జనరల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. జస్ట్ లైక్ ఇల్లస్ట్రేటర్, కొరల్ డ్రా వీటిలాగా ఇది ఒక వెక్టర్ సాఫ్ట్వేర్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి యానిమేషన్, ముఖ్యంగా మనకి యానిమేషన్, ఇంటరాక్టివిటీ ఇవన్నీ కూడా చాలా మేజర్ రోల్ని ప్లే చేయడం అనేది జరుగుతుంది. అయితే హిస్టరీ ఒకసారి గమనించినట్టయితే మీకు ఫ్లాష్ ఒరిజినేటెడ్ విత్ అప్లికేషన్ స్మార్ట్ స్కెచ్ ఈ పర్టికులర్ నేమ్తో మొదలైంది. అసలు అంతకుముందు ఫ్లాష్ కాదు, స్మార్ట్ స్కెచ్ అనేటువంటి పేరుతో మొదలు పెట్టారు. దాన్ని జొనాథన్ గే అనేటువంటి పర్సన్ డెవలప్ చేయడం జరిగింది. ఒరిజినల్ చీఫ్ డెవలపర్. ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలంటే మీకు తెలిసింది, మీరు క్లిక్ చేస్తే వెళ్తారు. అంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఒక అప్లికేషన్ ఏదైనా నేర్చుకునేప్పుడు అప్లికేషన్ సంబంధించి కొంచెం దాని హిస్టరీ కానివ్వండి ఏమైనా అంటే సమయం ఉంటే తెలుసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంట్లో డీప్గా మీరు వెళ్ళి స్టడీ చేసినారంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడతారన్న ఉద్దేశంతోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను జనరల్గా మాట్లాడుతున్నాను. ఇట్ వాజ్ పబ్లిష్డ్ బై ఫ్యూచర్ వేవ్ సాఫ్ట్వేర్. మొట్టమొదట ఈవెన్ మ్యాక్రోమీడియా కూడా కాదు, ఫ్యూచర్ వేవ్ సాఫ్ట్వేర్ అనేటువంటి దాంతో మొదలుపెట్టినటువంటిది. ఫౌండెడ్ బై చార్లీ జాక్సన్. జాగ్రత్త గమనించినట్టయితే మీరు ఇక్కడ స్మార్ట్ స్కెచ్ వాజ్ ఎ డ్రాయింగ్ అప్లికేషన్ ఫర్ పెన్ కంప్యూటర్స్. అది పెన్ పాయింట్ ఓఎస్ మీద రన్ చేసే వాళ్ళ కోసం స్మార్ట్ స్కెచ్ అనేది డెవలప్ చేశారు. సో ఈ విధంగా అది డెవలప్ అయ్యి చిన్నగా విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసింది. ఇంటర్నెట్ పాపులర్ అవడంతో ఫ్యూచర్ వేవ్ అనేటువంటి కార్పొరేషన్ వాళ్ళు చిన్నగా దీనికి సెల్ యానిమేషన్ అంటే యానిమేషన్ సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తూ మొట్టమొదట ఆర్ట్ టూల్గా మాత్రమే డెవలప్ అయింది. దానికి కొన్ని సెల్ యానిమేషన్ అంటే మీరు యానిమేషన్ గురించి కనుక కొంచెం ఐడియా ఉంటే మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్, దాన్ని సెల్ యానిమేషన్ కూడా పిలుస్తారు. ఆ యానిమేషన్ సంబంధించిన ఫీచర్స్ కొన్ని యాడ్ చేసి దీన్ని ఫ్యూచర్ స్ప్లాష్ యానిమేటర్ అనేటువంటి టైటిల్తో రిలీజ్ చేశారు. ఫస్ట్ స్మార్ట్ స్కెచ్, తర్వాత ఫ్యూచర్ స్ప్లాష్ యానిమేటర్ కింద డెవలప్ చేసి అడోబ్ సిస్టమ్స్ని దాన్ని 1995లో సేల్ చేయడం జరిగింది. సో అప్పుడు అంత దానికి ఇంపార్టెన్స్ రాలేదు.
తర్వాత మైక్రోసాఫ్ట్ యూజ్ చేయడం జరిగింది. బై డిజ్నీ ఆన్లైన్లో కూడా దాన్ని వాడారు. స్లోగా చిన్నగా దాన్ని తర్వాత ఫ్యూచర్ స్ప్లాష్ అనేటువంటి దాన్ని మ్యాక్రోమీడియా వాళ్ళు అక్వైర్ చేసుకుని దాన్ని ఫ్లాష్ అనేటువంటి నేమ్తో మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్లాష్ ఈస్ కరెంట్లీ డెవలప్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై అడోబ్ సిస్టమ్స్. దీని చరిత్ర ఇంకా తర్వాత మీకు తెలిసిందే. మ్యాక్రోమీడియా నుంచి తర్వాత ఫ్లాష్ మొత్తం మ్యాక్రోమీడియా ప్రొడక్ట్స్ మొత్తం కూడా అడోబ్ తీసుకోవడం జరిగింది. తీసుకొని మ్యాక్రోమీడియా నుంచి తీసుకున్న తర్వాత అడోబ్ ఫ్లాష్, అడోబ్ డ్రీమ్ వేవర్, అడోబ్ ఫ్రీ హ్యాండ్ ఇట్లా టైటిల్స్ అని కూడా చేంజ్ చేసుకొని ఇప్పుడు పూర్తిగా అడోబ్ కంట్రోల్లోకి వచ్చేసి. అయితే ఈ అడోబ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి చిన్న ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకి చాలా కేర్ఫుల్గా మీరు గమనించినట్టయితే అడోబ్ వాళ్ళు దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేయకుండా, ఎందుకంటే మ్యాక్రోమీడియా నుంచి ఫైర్ వర్క్స్ తీసుకున్నారు. ఫైర్ వర్క్స్ అంటే ఆల్రెడీ మనకి ఫోటోషాప్ ఇవి ఉన్నాయి కాబట్టి దాన్ని సపరేట్గా ఫర్దర్ డెవలప్మెంట్ ఏం చేయలేదు. అలాగే ఫ్రీ హ్యాండ్ అనేది వచ్చినప్పటికీ ఆల్రెడీ వీళ్ళకి ఇలస్ట్రేటర్ ఉంది కాబట్టి దాన్ని సపరేట్గా ఏమి డెవలప్ చేయలేదు. అయితే ఫ్లాష్ అనే దానికి వచ్చేటప్పటికి ఒక చిన్న ఇష్యూ ఏమి అరైజ్ అయిందంటే ఆల్రెడీ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉండటం కారణంగా దీని ఫ్లాష్ యూజర్స్ కూడా రిక్వెస్ట్లు కానివ్వండి లేదా డిమాండ్సే అనుకోండి, వీటి కారణంగా ఫ్లాష్ని మాత్రం అడోబ్ వాళ్ళు ఎటువంటి చేంజ్ చేయకుండా, టచ్ చేయకుండా అట్లాగే దాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ వస్తున్నారు. కాకపోతే వెబ్లో వచ్చినటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ కానివ్వండి, టెక్నాలజీస్ ఇట్లాంటి వాటి వల్ల ఏమైపోయిందంటే మనకి ఫ్లాష్ కంటెంట్ HTML5కి కంపాటబిలిటీ డైరెక్ట్గా లేకపోవడం వల్ల ఏమైందంటే కొన్ని డివైజెస్లో మనకి ఫ్లాష్ కంటెంట్ డైరెక్ట్గా ప్లే చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల HTML5 అనేటువంటిది ఫ్లాష్కి ఒక ఆల్టర్నేటివ్గా వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో మీరు ఎక్కడ విన్నా సరే HTML5, CSS3 అండ్ జావాస్క్రిప్ట్ అనే పదాలు మనం వింటూ వస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. HTML5 ఈజ్ ఆఫెన్ సైటెడ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు అడోబ్ ఫ్లాష్ టెక్నాలజీ. మీరు మార్కెట్లో ఎక్కడ విన్నట్టయితే కన్ఫ్యూజ్ అవుతారు. అదే ఫ్లాష్ అంత ముందు మంచి డిమాండ్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఉన్నటువంటి లేదంటే కొన్ని మనకి వెబ్లో వచ్చినటువంటి ట్రెండ్స్ అనుకోండి, చేంజెస్ కారణంగా ఏమైందంటే ఫ్లాష్లో ఉన్నటువంటి సపోర్టబిలిటీ కొంత మనకి ఇప్పుడు ఉన్నటువంటి డివైజెస్కి అనుకూలంగా లేదు కాబట్టి HTML5 అనేది ఒక ఆల్టర్నేటివ్గా వచ్చింది. అయితే స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఫ్లాష్ CCలో మనకి HTML5 కంపాటబిలిటీ ఉండే విధంగా కొంతవరకు ఇవ్వడం జరిగింది. అయితే అడోబ్ వాళ్ళు సపరేట్గా ఎడ్జ్ టూల్స్ అనేటువంటి సపరేట్గా డిజైన్ చేసుకుని వచ్చారు. ఎడ్జ్ టూల్స్ అని ఉన్నాయి, మీకు ఇంకొక పేజ్లో నేను చూపిస్తాను. అడోబ్ ఎడ్జ్ టూల్స్ అంటాం. అడోబ్ ఎడ్జ్ యానిమేట్ అని ఉంది. ఎస్, దిస్ ఈజ్ HTML యానిమేషన్ ఆథరింగ్. చూసినట్టయితే ఇది ఒక ఫ్రీ టూల్ అనమాట. మనకి అడోబ్ ఎడ్జ్ యానిమేట్ CC అనేటువంటిది ఫ్రీ టూల్. ఇది చాలా బ్యూటిఫుల్గా HTML5 కంపాటబుల్ యానిమేషన్స్ మొత్తం కూడా దీంట్లో చక్కగా మీరు చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. అంటే ఫ్లాష్లో చేసినటువంటివి కొన్ని మనకి ఏవైతే HTML5 కంపాటబిలిటీ ఏదైతే ఉండదో వాటన్నిటిని పక్కకి పెడుతూ అడోబ్ వాళ్ళు చక్కటి బ్యూటిఫుల్ ఓపెన్ సోర్స్ ఫ్రీగా మనకి మార్కెట్లోకి దీన్ని ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ ట్రై అనేటువంటి బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసేసి మీరు దాన్ని యూజ్ చేసి దాంతో వర్క్ చేసి కనుక చూసుకున్నట్టయితే మీకు దాని పవర్ ఏందనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఫ్లాష్కి చెప్పాలంటే నిజంగా మార్కెట్ అనేటువంటిది 100% ఉన్నది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఫ్లాష్ యానిమేషన్లో ఇంకా కొన్ని లెర్నింగ్ సెంటర్స్ అన్ని కూడా ఫ్లాష్లోనే యానిమేషన్స్ చేస్తున్నాయి. అలాగే ఫ్లాష్లో మన ప్రొఫైల్, మనం ఏదైనా పోర్ట్ఫోలియో డెవలప్ చేయాలంటే మన ప్రజెంటేషన్స్ అవన్నీ డెవలప్ చేసుకోవచ్చు. ఫ్లాష్లో ఇంకా బ్యూటిఫుల్గా చెప్పాలంటే అడోబ్ వాళ్ళు రీసెంట్ వర్షన్స్లో ఏం చేస్తున్నారు అంటే CC నుంచి అంతా కూడా గేమింగ్ టూల్గా దాన్ని పూర్తిగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మొబైల్ గేమ్స్ అనుకోండి, రోల్ ప్లే గేమ్స్ అనుకోండి, అంటే డివైస్ కేటగిరీస్ అలాగే మన గేమ్ కేటగిరీస్ రెండింటి గురించి నేను మాట్లాడుతున్నాను. వీటన్నిటిలో కూడా మనకి ఫ్లాష్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఎవాల్వింగ్ టూల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పూర్తిగా అడోబ్ దాన్ని గేమింగ్ టూల్ కింద కన్వర్ట్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా వాళ్ళు ఏం డైరెక్ట్గా అనౌన్స్ చేయలేదు, కానీ మనం అడోబ్ సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్స్, న్యూస్ అవి విన్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి పాయింట్, నాకు అర్థమైన పాయింట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మన మార్కెట్లో చూసినట్టయితే చాలా ఓపెన్ సోర్స్ టూల్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి ఫ్లాష్ లానే వర్క్ అయ్యేదానికి. వాటిలో మనకి కమర్షియల్ టూల్స్ చూసినట్టయితే టూన్ బూమ్ ఉంది, జారా ఫోటో అండ్ గ్రాఫిక్ డిజైనర్ ఉంది, వెక్టోరియన్ గ్యాటోన్ ఒకటి ఉంది, అలాగే ఎక్స్ప్రెస్ యానిమేటర్ ఉంది. ఇట్లాంటి చాలా టూల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఓపెన్ సోర్స్ కనుక చూసినట్టయితే ఎజాక్స్ యానిమేటర్ అని,
ఓపెన్ ఆఫీస్ వాళ్ళది ఇంప్రెస్ అని, K2 అని, సన్ఫిగ్ అని ఇట్లాంటి మనకి చాలా చాలా సాఫ్ట్వేర్స్ ఓపెన్ సోర్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఎవరైనా ఫ్రీగా మనకి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుని యానిమేషన్స్ అవి చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఓపెన్ సోర్స్ యూజ్ అవుతాయి. అవే కాకుండా ఇప్పుడు మీకు ఒక మినిట్ బ్యాక్ చూపించినటువంటి ఎడ్జ్ యానిమేటర్ కూడా చాలా యూజ్ అవుతుంది. అట్లా కాకుండా కమర్షియల్ వర్షన్స్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు నా ఉద్దేశంలో ఫ్లాష్ ఈజ్ అల్టిమేట్ సాఫ్ట్వేర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఫ్లాష్ చాలా మనకి యూస్ఫుల్గా, చాలా ఇంట్రెస్టింగ్ టూల్ ఇది. చాలా ఈజీగా కూడా నేర్చుకోవచ్చు. మనకి ఆ ఇంటర్ఫేస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ విధంగా మనకి ఫ్లాష్ అప్లికేషన్ హిస్టరీ కానివ్వండి, ఈ విధంగా ఎప్పటి నుంచి మొదలైంది ఇవన్నీ కూడా మీకు జాగ్రత్త మీరు గమనించినట్టయితే ఈ ఫ్లాష్ ఓపెన్ స్క్రీన్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఒకసారి చూస్తున్నట్టయితే దీంట్లో చాలా క్లియర్గా మీకు అది ఏ వర్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. అయితే ఫ్లాష్ మనకి మొబైల్ డివైజెస్కి వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్కి డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఫ్లాష్లో ఉండేటువంటి ఫార్మాట్స్లో మనం చూసినట్టయితే జనరల్గా FLA అనే ఒక ఫార్మాట్ వింటుంటాం, అలాగే SWF అని ఉంటుంటాం, స్మాల్ వెబ్ ఫార్మాట్ అని, లేకపోతే షాక్ వేవ్ ఫ్లాష్ మూవీ ఫైల్స్ అని అంటుంటారు, వాటిని స్విఫ్ట్ ఫైల్ అని కూడా పిలుస్తుంటారు. ఇవన్నీ కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫార్మాట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాష్ సపోర్ట్స్ మెజారిటీ ఆఫ్ ద ఫార్మాట్స్ మార్కెట్లో మనకు ఉన్నటువంటి JPEGs కానీ, PNG కానీ, GIF కానీ, సీక్వెన్సెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్లాష్ వీడియో వెరీ వెరీ పాపులర్ మనకి ఆన్లైన్లో. మనకి మెజారిటీ కేసెస్ తక్కువ సైజులో మనకి వీడియో డిస్ప్లే అవ్వడం కోసంగా ఫ్లాష్ వీడియో ఫార్మాట్ అనేటువంటిది కూడా మనకి ఒకటి అవైలబిలిటీ ఉంది, FLV ఫైల్స్ ఉంది. ఇవే కాకుండా ఈవెన్ రకరకాల మనకి వీడియో ఫార్మాట్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసినవే. MPEGs అనుకోండి, WMVs అనుకోండి, క్విక్ టైమ్స్ అనుకోండి. అవి కాకుండా ఫ్లాష్ ఆడియో అనేటువంటిది కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. అలాగే ఫ్లాష్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేయడానికి యాక్షన్ స్క్రిప్ట్ అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. అయితే ఇప్పుడు సపరేట్గా యాక్షన్ స్క్రిప్ట్ని ఓన్లీ డెవలపర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఫ్లాష్లో విత్ ఇన్ ఫ్లాష్ మనకి కొన్ని రెడీమేడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. మాక్సిమం మన ప్రజెంటేషన్స్ కానివ్వండి, లేకపోతే మన యానిమేషన్స్కి ఆ స్క్రిప్ట్స్ సరిపోతాయి. అవి కాకుండా మీరు ఏదైనా సరే కొంచెం కస్టమైజ్డ్గా లేదంటే మీ ఓన్ టాలెంట్తో మీరు డెవలప్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి ఎంటర్ అయ్యి అవి మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది డెవలపర్ జాబ్. సో మీకు ఎవరికైనా డెవలపర్ డిజైనర్ నాలెడ్జ్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ రెండు ఉంటే మంచిది. లేదంటే డిజైనర్ జాబ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డెవలపర్ జాబ్ ఈజ్ డిఫరెంట్. ఇది సహజంగా మీరు ఎవరైనా సరే వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ అనే పదాలు విన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సో ఎనీవే, ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యాక్షన్ స్క్రిప్ట్ వాళ్ళు పూర్తిగా నేర్చుకుని దాన్ని కూడా యూజ్ చేసే అవకాశం ఉంది. ఇట్లా మనకి ఫ్లాష్ ప్రొఫెషనల్ ని ఎట్లా చెప్పొచ్చు అంటే మల్టీమీడియా ఆథరింగ్ ప్రోగ్రామ్ అంటాం. మల్టీమీడియా అంటే మీకు తెలిసిందే ఈ పదం. రకరకాల మీడియా ఎలిమెంట్స్ని తీసుకొని వాటిని కంబైన్ చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటువంటి ఒక సాఫ్ట్వేర్ టూల్నే మనం ఫ్లాష్ అని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని మల్టీమీడియా ఆథరింగ్ ప్రోగ్రామ్ అంటాం. ఈ ఆథరింగ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఒక చిన్న పాయింట్ కూడా నేను చెప్పాలి. ఇంతకుముందు మనకి ఫ్లాష్కి బిఫోర్ మనకి డైరెక్టర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఒకటి మార్కెట్లో మనకు ఉండేది. అది మైక్రోమీడియా ప్రోడక్ట్. ప్రస్తుతం అడోబ్ డైరెక్టర్ అంటాం. అడోబ్ డైరెక్టర్ సాఫ్ట్వేర్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది కూడా సేమ్ మనకి ఫ్లాష్ లాగానే మల్టీమీడియా ఆథరింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఆడియో, వీడియో, యానిమేషన్, టెక్స్ట్, గ్రాఫిక్స్ వీటన్నిటిని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకొని చక్కగా బ్యూటిఫుల్ ప్రజెంటేషన్స్ కానివ్వండి, లేకపోతే గేమ్స్ కూడా డిజైన్ చేస్తుంటారు. మ్యాక్సిమం మార్కెట్లో మనం గేమ్స్ అని కూడా 3D గేమ్స్ అని కూడా కొన్ని డైరెక్టర్లు చేసినవే చూడొచ్చు. సో ఈ పేజ్లోకి మీరు ఎంటర్ అయ్యి మీరు ఇక్కడ రివ్యూస్ కానీ, ఫీచర్స్ కానీ చెక్ చేసుకోవడం ద్వారా మీరు కొంత ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలుసుకోవచ్చు. మేము మొట్టమొదట్లో ఫ్లాష్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ డైరెక్టర్ అప్లికేషన్ అప్పట్లో చాలా పాపులర్ ఉండేది. నేను 1996లో ఒక XYZ ఇన్స్టిట్యూట్లో చెన్నైలో, అప్పట్లో మద్రాస్లో మా ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్ డైరెక్టర్ అనేటువంటిది చాలా పాపులర్ అప్లికేషన్ అప్పట్లో. ఆ తర్వాత మనకి ఫ్లాష్ వచ్చినప్పటికీ 2000 తర్వాత నుంచి ఫ్లాష్ అనేది విపరీతంగా మార్కెట్లోకి మనకి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు స్లోగా వెబ్లో వచ్చినటువంటి మార్పుల కారణంగా వాటి కారణంగా ఫ్లాషే కాకుండా రకరకాల మిగిలిన అప్లికేషన్స్ కూడా మనకి మార్కెట్లో వస్తున్నాయి ఓపెన్ సోర్స్లో. ఇందాక చెప్పినట్టుగా ఎడ్జ్ టూల్స్ అనుకోండి, రకరకాల టూల్స్ వస్తున్నాయి. సో చిన్నగా అడోబ్ వాళ్ళు కూడా ఫ్లాష్ని కంప్లీట్గా గేమింగ్కి డెడికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో డైరెక్టర్ అయితే కొన్ని చోట్ల మాత్రమే ప్రస్తుతానికి వాడుతున్నారు. సో డైరెక్టర్ తెలిసిన వాళ్ళకి ఫ్లాష్లోకి రావడం చాలా ఈజీ, కానీ ఫ్లాష్ తెలిసిన వాళ్ళు డైరెక్టర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కొంచెం అప్పట్లో ఓల్డ్ టూల్ కాబట్టి ఇన్ కేస్ ఏదైనా మీకు మార్కెట్లో దాని అవసరం ఉంది, మీ జాబ్లో దాని అవసరం ఉంది అంటే డైరెక్టర్ కూడా మీరు చూడొచ్చు.
సో ఈ విధంగా మనకి ఫ్లాష్ అనేటువంటి అప్లికేషన్ చాలా పవర్ఫుల్ పాపులర్ అప్లికేషన్గా మనకి మార్కెట్లో ఉంది.